హలో గాయ్స్, వెల్కమ్ టు మైక్రో మీల్స్. ఈరోజు మనం రామ్యాన్ చేసుకోబోతున్నాం. అది కొరియా, జపాన్ ఇలాంటి దేశాల్లో చాలా ఫేమస్. ఎలా ఉన్నాయి మా వీడియోస్, మా యూటెన్సిల్స్ చిన్న చిన్నగా బాగుంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ మనం నూడిల్స్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్గా ఒక గిన్నెలో కొంచెం మైదా వేసుకొని ఇంకా వాటర్ వేసుకొని ఒక డో లాగా ఫామ్ చేసుకోవాలి. మీరు ఏదైనా డిష్ ని మా చిన్న చిన్న యూటెన్సిల్స్ లో చూడాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ డో మరి మెత్తగా లేదంటే గట్టిగా ఉండకూడదు, లైక్ నార్మల్ గా ఉండాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక డో లాగా అయ్యాక దీన్ని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి ఒక థిన్ స్ట్రిప్స్ లాగా రోల్ అవుట్ చేసుకోవాలి. ఎంత థిన్ ఉంటే అంత మంచిది. అవి థిన్ స్ట్రిప్స్ లాగా రోల్ అవుట్ చేసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ గా ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలి. అది బాగా బాయిల్ అయ్యాక అందులో మనం ఆల్రెడీ చేసుకున్న నూడిల్స్ వేసేసుకోవాలి. నూడిల్స్ అన్నిటిని బాయిల్ అవుతున్న వాటర్ లో వేసేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇవి బాయిల్ అంటే కొంచెం ట్రాన్స్లూసెంట్ అయ్యాక దీన్ని వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేటట్టు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, మన హోమ్ మేడ్ నూడిల్స్ రెడీ. చాలా టేస్టీ ఇంకా చాలా ఈజీ. ఇప్పుడు మనం రామ్యాన్ కి కొన్ని వెజిటేబుల్స్ తీసుకుందాం. సో ఫస్ట్ గా మనం క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. వీటిని లైక్ క్యూబ్స్ లాగా కాకుండా లైక్ స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటది. క్యాప్సికమ్ ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకోవాలి. వీటిని లైక్ స్ట్రైట్ లైన్స్ లాగా కట్ చేసుకోవాలి. అంతే, సింపుల్. క్యారెట్ కూడా కట్ చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్, వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్, లాస్ట్ అండ్ ఫైనల్. వీటిని కూడా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనం గార్లిక్ ని స్మాష్ చేసుకుందాం. దీన్ని ఒక రోల్లో వేసుకొని బాగా దంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మన గార్లిక్ ని వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే అవి కొంచెం ఫ్రై అయినాక మన ఆనియన్స్ ని వేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నిటిని సపరేట్ గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అన్నిటిని సేమ్ చేసుకుంటే రామెన్ బౌల్ అవ్వదు. సో ఫస్ట్ మనం ఆనియన్స్ చేసుకుంటున్నాం. ఇవి బాగా ఫ్రై అయినాక
ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఆయిల్ వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బాగా ఫ్రై లైక్ స్టిర్ ఫ్రై అయిపోయాక దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే. వీటిని తీసేసుకొని నెక్స్ట్ మనం క్యారెట్స్ వేసేసుకుందాం. క్యారెట్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గ్రీన్ చిల్లీస్. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పన్నీర్. దీన్ని కూడా అన్నిట్లా కాకుండా ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఈ పన్నీర్ని వేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద ఉప్పు, కారం ఇంకా గరం మసాలా వేసుకోవాలి. వీటిని కూడా బాగా స్టిర్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పన్నీర్ని బాగా స్టిర్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రామెన్ రెడీ. అదే నూడిల్స్, లేదంటే ఇంకా పన్నీర్ కూడా ఇంకా వెజిటేబుల్స్ కూడా రెడీ. బట్ ఇంకా వాటర్ కావాలి, అదే బ్రాత్. దానికోసం ఫస్ట్ గిన్నెలో ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా ఇంకా స్లైసెస్ లాగా చాప్ చేసుకున్న కొన్ని వెజిటేబుల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఉడికాక అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా స్టిర్ ఫ్రై చేసుకొని దీంట్లో మనం సాసెస్ వేసుకోవాలి. సాసెస్ అంటే ఎక్కువ కాదు, కొన్నే. జస్ట్ లైక్ సోయా సాస్ ఇంకా రెడ్ చిల్లీ సాస్. ఈ 2 సాసెస్తోనే ఫ్లేవర్ వస్తుంది. ఆ 2 సాసెస్ వేసుకొని బాగా కలుపుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఇది మొత్తం బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అంతే, బ్రాత్ రెడీ. ఇది బాగా బాయిల్ అయ్యాక స్టవ్ మీద నుంచి దించుకోవాలి. ఇప్పుడు ప్లేటింగ్. ఫస్ట్ బౌల్లో బ్రాత్ వేసుకోవాలి. దానిలో ఆల్రెడీ మనం హోమ్ మేడ్ నూడిల్స్ ఉన్నాయి కదా, అవి పెట్టుకోవాలి. నెక్స్ట్ దాని మీద మన వెజిటబుల్స్ లైక్ క్యాప్సికమ్, క్యారెట్, ఫ్రైడ్ ఆనియన్ ఇంకా పన్నీర్ పెట్టుకోవాలి. లాస్ట్గా పైనుంచి కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఎంజాయ్ చేయాలి. అంతే. నెక్స్ట్ రెసిపీ కామెంట్ చేయండి.